ఓటు సవరణ కోసం ఇచ్చేస్తున్న మన జీపీఓ గారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. యాచారం ఉమ్మడి గ్రామ ప్రజలకు నమస్కారం. సేన్ రామరామ్. మరి భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఇది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మరి ఓటరు సమగ్ర సర్వే గతంలో 2002, 2004 వరకు కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది అత్యంత మరి ప్రతిష్టాత్మకమైనటువంటి పని కాబట్టి ప్రతి ఒక్క ఓటు కలిగినటువంటి ప్రతి ఒక్క ఓటరు తమ విధిగా మరి మీకు ఎన్యుమరేషన్ ఫారాలు మనకు యాచారం గ్రామంలో 3 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 8, 9, 10కి సంబంధించిన బిఎల్ఓలు అందరూ కూడా మీ ఇంటింటికి సర్వ్ చేయడం జరిగింది. ఎన్యుమరేషన్ ఫారాలను వెంట ఒక ఫోటో, తమరి యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్, ఎక్కడ కూడా జిరాక్స్ అవసరం లేదు. ఆధార్ కార్డు ఒరిజినల్ తెస్తే మేమే ఎన్యుమరేషన్ ఫారాలను నింపి మీ అన్నీ కూడా వివరాలు రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మరి అమ్మాయి కోడలు ఉన్నారో, పెళ్లి చేసుకుని వచ్చినటువంటి అమ్మాయి, వాళ్ళకు సంబంధించినటువంటి నాన్నది కానీ, అమ్మది కానీ, వాళ్ళ నాన్నమ్మది కానీ, వాళ్ళ తాతది కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి మరి శాసనసభ నియోజకవర్గం సంఖ్య, అదేవిధంగా భాగం సంఖ్య, క్రమ సంఖ్య, వాళ్ళ వివరాలను కూడా మీరు తీసుకురండి. లేని ఏడలు కూడా మేమే వివరాలను సేకరిస్తున్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ విధి ఏంటంటే తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారాలను, మేము ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాలను మీరు తిరిగి ఇవ్వండి. మీ పని ఏంటంటే ఒకటి ఫోటోలు ఇవ్వడము, ఆధార్ కార్డు ఇవ్వడము, మీరు సమాచారం ఇస్తే సరిపోతుంది. మేమంతా కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా ఇక్కడనే మరి 24 గంటలు కూడా మేము సేవ చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. మా విధి ఏంటంటే యాచారం ఉమ్మడి గ్రామ పంచాయతీలో 4 గ్రామ పంచాయతీలు, సజ్జానాయక్ తాండా, పుర్యానాయక్ తాండా, యాచారము, లక్ష్మీనాయక్ తాండా సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఓటరు ఎవరు కూడా ఓటు హక్కును కోల్పోవద్దు. అర్హులు ఓటర్ జాబితాలో ఉండాలా, అనర్హులు మరి ఓటర్ జాబితా వెలుపల ఉండాలన్నదే భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన లక్ష్యము. రేపు ఇలా ఓటు ఉంటేనే రేపు మీరు ఈ గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ మీరు సంక్షేమ పథకాలకు అర్హులయ్యేది కూడా మీరు మర్చిపోవద్దు. ఇది మనము భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి యువకు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటిది వజ్రాయుధము. నీకు ఓటు హక్కు లేకపోతే ఎక్కడ కూడా మనం హక్కును కోల్పోయిన వాళ్ళవుతాం. నీకు ఓటు ఉన్నప్పుడే ఏ నాయకులైనా కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీరు ఇలా మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నా, ప్రజాసేవకుని ఎన్నుకోవాలన్నా ఓటు హక్కు ఉండాలంటే ఇందులో మీరు తప్పనిసరిగా పాల్గొనాలి. మీరు ఇందులో పాల్గొనక ఎన్యుమరేషన్ ఫారాన్ని మీ ఇంటి దగ్గర పెట్టుకొని, లేదు సార్ అని మీరు ఎక్కడో అత్యవసర పనులు వెళ్ళినా, మీరు ఎవరు రాకున్నా సరే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరొక్కరు వచ్చి మిగతా ఫారాలు మీరు అందజేసినా సరే, మీకు ఏమైనా అవసరాలకు అత్యవసరంగా వెళ్ళిపోతే కూడా మాకు ఫోన్ చేయండి. మీ దగ్గరికి వచ్చి మేము ఫారాలు తీసుకోవడం కూడా సంసిద్ధంగా ఉన్నాము. ముగ్గురం కూడా సిద్ధంగా ఉన్నాము. ఇది మీరు దయచేసి గ్రామ పెద్దలు, మన తాండా పెద్దలు అందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరిని మీరు మన వాళ్ళకు చెప్పండి, అంటే ప్రోత్సహించండి. ఖచ్చితంగా ఎన్యుమరేషన్ ఫారాలు వచ్చినప్పుడే మీరు ఓటు హక్కును నిలబడ్డాలు అవుతారు. ఓటు హక్కు కోల్పోతే మాత్రం మీరు ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఓటును కోల్పోతారు. డ్రాఫ్టింగ్ కమిటీలో మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కానీ, జిల్లా ఎన్నికల అధికారి 24 గంటలు పనిచేస్తారు, ప్రతి ఒక్కరు పనిచేస్తారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కానీ కోరుకుంటూ మీ అందరికీ మరోసారి జై సేవాలాల్, జై భవానీ.